x cube plus y square dy is equals to 0. 3x square y square plus x square y minus 2x cube plus y square dy equal to 0. Solution. First, given differential equation తీసుకోండి. Given differential equation ఏమి ఇచ్చారు? xy square minus x square dx plus 3x square y square plus x square y minus 2x cube plus y square dy is equals to 0. This is of the form mdx plus ndy equal to 0. This is of the form mdx plus ndy is equals to 0. Here m value xy square minus x square, dou m by dou y with respect to y square 2y, 2xy minus x square 0, so 2xy. Next n value 3x square y square plus x square y minus 2x cube plus y square, so dou n by dou x with respect to x square 2x, 6xy square plus 2xy minus 6x square y square 0. రెండు ఈక్వల్ ఉన్నాయండి లేవు. సో ఏం రాయొచ్చు? dou m by dou y not is equals to dou m by dou x. Dou m by dou y not equal to dou m by dou x. Therefore, given equation is not exact. Given differential equation is not exact. Not exact కాకపోతే homogeneous చెక్ చేయాలి. homogeneous కాదు. సమ్ y ఇంటూ సమ్ ఫంక్షన్ రూపంలో ఫామ్లో ఉందా? లేదు. నెక్స్ట్ 1/n ఇంటూ dou m by dou y మైనస్ dou n by dou x ఫైండ్ చేయండి. దీనికి xలో రాదు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? 1/m ఇంటూ dou n by dou x మైనస్ dou m by dou y ఫైండ్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/m అంటే 2x, m అంటే xy స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dou n by dou x ఏమవుతుంది? 6xy స్క్వేర్, తర్వాత నెక్స్ట్ ప్లస్ 2xy మైనస్ 6x స్క్వేర్ అవునామా మైనస్ dou m by dou y 2xy మైనస్ 2xy minus 2xy plus 2xy minus 2xy gets cancelled. So ఏమవుతుంది? రిమైనింగ్ 1/xy square minus x square into 6, ఇక్కడ 6xy square minus 6x square into 6 కామన్ తీసేయండి. 6 కామన్ తీస్తే ఏమొస్తుంది? 6/xy square minus x square into xy square minus x square రెండు ఈక్వల్గా క్యాన్సిల్ చేసేవచ్చు. సో ఆన్సర్ ఎంత? 6 అంటే సమ్ రియల్ నెంబర్ k. దేర్ఫోర్ కాన్స్టెంట్ వచ్చింది. కాన్స్టెంట్ ఆర్ y alone రావాలి. సో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ dy. మనం ఇక్కడ ఫార్మేట్ ఇలా రాసాం కాబట్టి k dy. ఫార్మేట్ 1/n ఇంటూ dou m by dou y మైనస్ dou n by dou x రివర్స్ రాసాం అనుకోండి, అప్పుడు కాన్స్టెంట్ వస్తే dx తీసుకోవాలి. అర్థమవుతుందా? సో k dy e పవర్ ఇంటిగ్రల్ k మీన్స్ 6 dy 6 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dy కి y. సో ఆన్సర్ ఏమొస్తుంది? e పవర్ y అది కాన్స్టెంట్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైంది? e పవర్ y. సో వీ హ్యావ్ టు మల్టిప్లై 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది వీడియోలో పడకపోతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ అని రాశాను. అప్పుడు మనం 1/m ఇంటూ dou m by dou x మైనస్ dou m by dou y ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ y. సో 1 ఇంటూ e పవర్ y, e పవర్ y తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? e పవర్ y ఇంటూ ప్లస్, సో e పవర్ y తో మల్టిప్లై చేస్తే e పవర్ y ఇంటూ
xy square minus x square dx plus e power y into 3x square y square plus x square y minus 2x cube plus y square dy is equals to 0. This is of the form this is of the form ఏ ఫామ్లో ఉంది m1 dx plus n1 dy is equals to 0. Here m1 is equals to, what is m1 here? m1 is equals to e power y xy square minus, so e power y into xy square minus x square, అది m1. n1 equal to e power y into 3x square y square plus x square y minus 2x cube plus y square. ఓకేనమ్మా, మనం ఏం కట్టాలి? dou m1 by dou y, with respect to y, చేస్తే ఇక్కడ కూడా y ఉంది, సో uv అప్లై చేయాలి, u into v. సో ఏమొస్తుంది? u into v dash e power y into v dash, వీకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x స్క్వేర్ 0, y స్క్వేర్ 2y 2xy ప్లస్ v into u dash అంటే మళ్ళీ e power y కి e power y డెరివేటివ్, సో xy స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ e power y. సింప్లిఫై చేద్దాం, సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? e power 2xy e power y ప్లస్ xy స్క్వేర్ e power y మైనస్ x స్క్వేర్ e power y. ఇది dou m by dou y, dou m1 by dou x. ఫస్ట్ uv మళ్ళీ e power y ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి కదా, dou m1 by dou x కదా, సో y కాన్స్టెంట్, x స్క్వేర్కి 2x అంటే 6xy స్క్వేర్, నెక్స్ట్ 2xy 6x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కాన్స్టెంట్ 0. అర్థమవుతుందా? వస్తుందా రాదు చూడాలి, సమ్ము తేడా వస్తుంది. 6x y స్క్వేర్ e పవర్ y ప్లస్ 2xy e పవర్ y మైనస్ 6x స్క్వేర్ e పవర్ y, 2xy e పవర్ y ప్లస్ మిస్టేక్ చేసాము చూడండి, e పవర్ y, e పవర్ 6y కదా మల్టిప్లై చేయము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ 6y అది మార్చుకోండి కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ 6y, e పవర్ 6yతో మల్టిప్లై చేయండి, e పవర్ 6y, సో e పవర్ 6y, e పవర్ 6y, e పవర్ 6y, e పవర్ 6y, u ఇంటూ v, v ఇంటూ u, e పవర్ 6yకి e పవర్ 6y ఏమొస్తుందంటే xy స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ 6y ఇంటూ 6 రావాలి, e పవర్ 6y ఇంటూ 6. ఇప్పుడు ఏమొస్తుంది? 2xy e పవర్ 6y ప్లస్ 6 ఇంటూ 6 e పవర్ 6y xy స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ e పవర్ 6y రావాలి, e పవర్ 6y అలా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా e పవర్ 6y ఇంటూ ఇక్కడ డెరివేటివ్ ఇది, నెక్స్ట్ u ఇంటూ v ప్లస్ v ఇంటూ u చేయాలి, u ఇంటూ v డాష్, అవునా? ఇక్కడ u ఇంటూ v డాష్ అక్కర్లేదు, ఇక్కడ e పవర్ 6y కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు e పవర్ 6y కాన్స్టెంట్, మనం u ఇంటూ v అప్లై చేయక్కర్లేదు ఇక్కడ, ఎందుకంటే y x కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్.
ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్వల్ డెరివేటివ్ సరిపోతుంది. సో ఏమవుతుంది ఆన్సర్ 6e⁻6y xy² ప్లస్ 2xy e⁻6y మైనస్ 6x² దీన్ని రాసి చూడండి. 2xy e⁻6y ప్లస్ 6e⁻6y xy² మైనస్ 6x² e⁻6y both are equal. Therefore ∂M1/∂y is equals to ∂M1/∂x. Therefore equation 2 is exact. Like చూసారా ఒక 6 తేడా రావడం వల్ల మొత్తం ప్రాబ్లం రాంగ్ వచ్చింది. సో మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విత్ e⁻6y. సో ఎగ్జాక్ట్ వచ్చింది కదా, ఏం చేయాలి, సొల్యూషన్ రాయాలి. అక్కడ దాకా రాసుకోండి. ఇక్కడ వీడియోలో పడకపోతే n1, ఇంకో ఇది n1 రాశాను. e⁻6y ఇంటూ 3x² y² ప్లస్ x² మైనస్ 2x³ ప్లస్ y², అది n1. నెక్స్ట్ therefore general solution రాయాలి. therefore general solution of equation 1 is formula integral m1 dx plus integral terms of n1 not containing x dy is equals to c integral m1 అంటే ఇదే కదా, e⁻6y into xy² minus x² dx plus terms of n1 not containing x. ఇక్కడ x లేనిది, ఇక్కడ x ఉంది, ఇది తీసుకోకూడదు. x ఉన్నాయి, ఇది ఒక్కటే x లేదు. సో ఏమన్నా e⁻6y into y², e⁻6y into y² dx dy is equals to constant c. సో ఇక్కడ అప్లై చేసినాయి. e⁻6y with respect to x derivative integration, e⁻6y constant integral xy y² dx minus integral x² dx plus into e⁻y constant e⁻6y. e⁻6y constant e⁻6y into xy² dx minus e⁻6y into x² dx ప్లస్ ఇక్కడ uv అప్లై చేయాలి. ఇంటిగ్రల్ uv ఫార్ములా ఏంటి చేద్దామండి. e⁻6y y² dy ఈక్వల్ టు c. చూడండి, e⁻6y ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్, ఇక్కడ డిఎక్స్గా చేస్తున్నాం, y కూడా కాన్స్టెంట్, y² ఇంటూ x²/2 మైనస్ e⁻6y ఇంటూ x³ ప్లస్ ఇది రాసింది e⁻6y ఇంటూ y² dy ఈజ్ ఈక్వల్స్ టు c. సో ఇక్కడ ఇది మనం ఫైండ్ చేస్తే మొత్తం సరిపోతుంది. ఇది అంతా సపరేట్గా ఫైండ్ చేద్దాం. ఇంటిగ్రల్ e⁻6y ఇంటూ y² dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ uv ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ uv, సో ఇంటిగ్రల్ uv ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇది ఫార్ములా. u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇక్కడ dx బదులు dy ఉంది, u v తీసుకోండి. d by dx ఆఫ్ u కదా, అందువల్ల ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే చూడండి, యూని y² u అనుకోండి, 6e⁻6y v అనుకోండి.
ఇప్పుడు u ఇంటిగ్రల్ v అంటే ఏరాయాలి y స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ 6y dy మైనస్ ఇది ఫార్ములా అన్నమాట మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ u అంటే ఏంటమ్మా y స్క్వేర్ dy ఆఫ్ y స్క్వేర్ ఇంటిగ్రల్ e పవర్ 6y dy హోల్ dy అది జాగ్రత్తగా అప్లై చేస్తాం సో y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y ఇంటిగ్రేషన్ e పవర్ 6y బై 6 బై క్వశ్చన్ రాయాలి బై 6 అని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మైనస్ ఇంటిగ్రల్ dy dy ఆఫ్ y స్క్వేర్ 2y ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ 6y కి e పవర్ 6y బై 6 dy ఇంకో dy మిగిలిపోతే dy రాశారు అర్థమవుతుందా ఇంటిగ్రేషన్ చేయడం దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొచ్చిన ఆన్సర్ y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y బై 6 మైనస్ 2/6 అంటే 1/3 కాన్స్టెంట్ సో 1/3 ఇంటూ ఇంటిగ్రల్ y ఇంటూ e పవర్ 6y dy మళ్ళీ uv అప్లై చేయాలి సేమ్ ఫార్మాట్ ఇలాగే మళ్ళీ uv అప్లై చేయాలి అప్పుడు ఏమొస్తుంది y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y బై 6 మైనస్ 1/3 ఇంటూ మళ్ళీ u ఇంటిగ్రల్ v dx అంటే y ఇంటిగ్రల్ e పవర్ 6y dy మైనస్ ఇంటిగ్రల్ dy dx dy ఆఫ్ y dy ఆఫ్ y ఇంటిగ్రల్ e పవర్ 6y dy హోల్ dy అదమ్మా దట్ ఈస్ ఈక్వల్స్ టు y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y బై 6 మైనస్ 1/3 ఇంటూ ఈ 1/3 మొత్తానికి వస్తుంది ఈ y ఇంటూ e పవర్ 6y బై 6 e పవర్ 6y బై 6 జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా చేసుకోవాలి ఇంటిగ్రేషన్ జాగ్రత్త చూసుకోండి విత్ రెస్పెక్ట్ టు వైకి 1 సో ఇది రాయక్కర్లేదు 1 సో ఇంటిగ్రల్ రాయాలి ఈ 1 ఇక్కడ రాయక్కర్లేదు e పవర్ 6y ఇంటిగ్రేషన్ e పవర్ 6y బై 6 dy అర్థమైందా అక్కడ దాకా రాసుకోండి సో ఇప్పుడు ఏమొస్తుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు y స్క్వేర్ ఇంటూ e పవర్ 6y బై 6 మైనస్ 1/3 ఇంటూ y ఇంటూ e పవర్ 6y బై 6 మైనస్ ఇంటిగ్రల్ e పవర్ 6y e పవర్ 6y బై 6 ఆల్రెడీ ఇక్కడ బై 6 ఉంది అంటే 6 6 ఆర్ 36 సో ఇప్పుడు దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది e పవర్ 6y బై 36 అదమ్మా లాస్ట్ ఇంటిగ్రేషను ఇంటిగ్రల్ e పవర్ 6y మిగిలిపోయింది e పవర్ 6y ఇంటిగ్రేషను e పవర్ 6y బై 6 బై క్వశ్చన్ రాయాలి 6 ఇంటూ 6 36 సో ఈ వాల్యూ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ రాయాలి therefore 3 implies జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమొస్తుంది e పవర్ 6y ఇంటూ y స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ e పవర్ 6y ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఈ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా y స్క్వేర్ e పవర్ 6y బై 6 మైనస్ 1/3 ఇంటూ y e పవర్ 6y బై 6 మైనస్ e పవర్ 6y బై 36 is equals to c. This is the general solution of ఇది సింప్లిఫై చేయగలదు మీ ఇష్టం చేసినా పర్లేదు చేయకుండా పర్లేదు ఒకవేళ చేస్తే చేద్దామా చేస్తే అన్నిటినీ కుదిరండి అలా వదలదు దిస్ ఈస్ ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు చేయగలిగితే చేయండి అన్నిట్లోనూ e పవర్ 6y కామన్ ఉంది కామన్ తీసేయచ్చు అలా చేస్తే చేయొచ్చు లేదా రావచ్చు